సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల? అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాను. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్లో చూద్దాం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధానాంశాలేంటో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక రెండవ తీసుకున్నట్లయితే చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి దానికి సంబంధించినటువంటి విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఒక భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక రాష్ట్రంలో అమరావతి సంబంధించినటువంటి స్తూపం సంబంధించినటువంటి గ్యాలరీ నమూనాను గుర్తు తెలియని దుండుగులు ధ్వంసం చేశారు. ఇక రెండవ తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే సంబంధితమైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బీఫారాలని అందజేస్తారు. ఇక మూడవ తీసుకున్నట్లయితే గులకరాయి అనేది ఒక పెద్ద డ్రామాగా ఉందని చెప్పి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక నాలుగవ సమైనటువంటి వార్త తీసుకున్నట్లయితే ఒక బీసీ నేతను, బీసీ సమైనటువంటి యువకులను బలి చేయడానికి గులకరాయి డ్రామా ఆడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఇక ప్రధానంగా జిల్లాలో చూసుకున్నట్లయితే పార్వతీపురం సంబంధించినటువంటి జిల్లాలో, మన్యం జిల్లాలో ఎన్నికలు అనేవి సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి పార్వతీపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఒక మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి స్పష్టమైనటువంటి, అంటే ఎన్నికలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి ఒక పక్క పార్వతీపురం కలెక్టర్ ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారని మనం చెప్పుకోవచ్చు. అయితే రేపటి నుంచి ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ఒక పక్క చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంబంధించినటువంటి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ చేస్తామని చెప్పి, అంటే రేపటి నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పి ఒక పక్క ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో 29వ తేదీన స్క్రూటినీ జరుగుతుంది. అంటే ఉపసంహరణకు గడువు కూడా ఉంటుందని చెప్పి 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని చెప్పి ఒక పక్క చెప్పుకొచ్చారు. 26వ తేదీన స్క్రూటినీ జరుగుతుందని చెప్పి ఒక పక్క చెప్పారు. అయితే ఈ నామినేషన్లు ఏవైతే ఉన్నాయో, పని దినాలు ఏవైతే ఉన్నాయో, ఆ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోని ఉదయం 11 గంటల నుండి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్, అంటే పార్వతీపురం సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ మనకు తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో మరో వార్త తీసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చీపురుపల్లి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక అంటే అందరూ కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక బైక్ ర్యాలీ నిర్వహించారు కిమిడి నాగార్జున. ఈ నేపథ్యంలో అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి, అంటే భారతీయ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కళా వెంకట్రావుకు అక్కడ టికెట్ రావడం అంటే ఆశాభంగా ఉన్నటువంటి కిమిడి నాగార్జున ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. అంటే 4 మండలాల సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తనకు మద్దతు తెలుపుతూ ఒక బైక్ ర్యాలీ నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా ఒక సైలెంట్గా ఉన్నటువంటి కిమిడి నాగార్జున మళ్ళీ అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న సందిగ్ధత ఆ నియోజకవర్గంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. జిల్లా అంతా కూడా ఒక ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో, అంటే అక్కడ చీపురుపల్లి నియోజకవర్గం ఏదైతే
ఏదైతే ఉందో అక్కడ వైసీపీ అభ్యర్థి మా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ ఢీకొట్టాలంటే ఒక పక్క అధిష్టానం కళా వెంకటరావును అక్కడ పోటీలో నిలబెట్టింది. ఈ నేపథ్యంలో అయితే కిమిన్ నాగార్జున మళ్ళీ పోటీలు అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఉందా అన్న ఆసక్తి అయితే ప్రతి ఒక్కరూ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అంటే తన కనక మహాలక్ష్మి అమ్మవారి కోవుల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అంటే తనకంటూ ఒక బలం ఉందని చెప్పి ఆయన నిరూపించారని మనం చూసినటువంటి విజువల్స్లో మనం చూసుకోవచ్చు. బైక్ ర్యాలీ కూడా చేస్తూ అంటే మరొక అంశం చూసుకున్నట్లయితే దీనిలో మనం ఆ విజువల్స్ చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా ఎక్కడ మనకు కనిపించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా లేకపోతే ఏం చేస్తారన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా రాజధాని అమరావతి సంబంధించినటువంటి నమూనా గ్యాలరీను దుండుగులు ఈరోజు ధ్వంసం చేస్తారు. అంటే గుర్తు తెలియని వ్యక్తులు అమరావతి రాజధాని ఏదైతే దాని యొక్క నమూనా ఏదైతే ఉందో ఆ గ్యాలరీని దుండుగులు ధ్వంసం చేశారనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే ఈ అమరావతి యొక్క నమూనాను గ్యాలరీను ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగినప్పుడు దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి రక్షణ అయితే కరువైందని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క ఆ యొక్క అమరావతి సంబంధించినటువంటి స్థానికులందరూ కూడా ఈ దుండుగులు ఎవరైతే ధ్వంసం చేస్తారో స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమరావతి రాజధాని యొక్క ముఖ చిత్రము, చారిత్రక ఘట్టాలు, మ్యాపులు, కట్టడాలకు సంబంధించినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోర్డులన్నింటినీ కూడా తొలగినటువంటి వ్యక్తులు పగలగొట్టారనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా రక్షణ కరువైందని వారంతా కూడా ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి శంకుస్థాపన జరిగినటువంటి ప్రదేశంలో ఎలాంటి రక్షణ లేదు అని చెప్పి ఒక పక్క స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రెండో వార్త తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక విధంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంటరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు 19 మంది అసెంబ్లీ అభ్యర్థులకు అదేవిధంగా 2 పార్లమెంటరీ అభ్యర్థులకు కూడా బీఫారాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అంటే విజయం సాధించాలని చెప్పి ఒక ఆకాంక్షను కూడా వెళ్ళగక్కినట్లు మనకు సమాచారం తెలుస్తుంది. జనసేన పార్టీ సంబంధించినటువంటి బీఫారాలు కూడా ఈరోజు జనసేన పార్టీ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళందరికీ బీఫారాలు అందజేసినటువంటి చిత్రాలు మనం చూస్తున్నాం. అయితే ఒక జోష్ అనేది కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. అంటే 19 మంది అభ్యర్థులకు జనసేన పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫారాలను ఈరోజు తీసుకున్నటువంటి మనం విజువల్ చూసుకోవచ్చు. జనసేన పార్టీ సంబంధించినటువంటి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా దీనికి సంబంధించినటువంటి బీఫారాలు తీసుకున్నటువంటి చిత్రాల్లో మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక మూడో విషయం తీసుకున్నట్లయితే అంటే సీఎం జగన్ దాడి ఘటనలో నీచమైనటువంటి డ్రామాలతో అధికార పార్టీ చాలా కూడా అంటే ఒక నాటకాలు ఆడుతుందని చెప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమాను ఈ కుట్రలో లాగడానికి చూస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు చాలా అన్యాయంగా అక్రమంగా టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఇదంతా ఒక డ్రామా కేసు. గులకరాయి తగిలితే ఇంత డ్రామా ఆడడం చాలా అన్యాయం అని చెప్పి ఒక పక్క చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే విజయవాడ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని చెప్పి ఆయన మండిపడ్డారు. ఇక హత్యాయత్నం కేసులో సంబంధించినటువంటి అంటూ తేదేపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి వైసీపీ నేతలు ఒక పక్క ఎంతో అంటే ఏదైనా ఉంటే చూసుకోవాలని చెప్పి అంతేగాని సింపతి కోసం సానుభూతి కోసం ఇలాంటి డ్రామాలు ఆడకూడదని చెప్పి ఒక పక్క చంద్రబాబు చెప్తున్నారు. ఇక నాలుగో వార్త తీసుకున్నట్లయితే అంటే ఇదే ఆ విషయంలో గులకరాయి విషయం అనేది చాలా హాట్ టాపిక్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గులకరాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తగిలిందో దాన్ని బట్టి అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అంటే దీన్ని ఘాటుగా విమర్శలు చేశారని మనం చెప్పుకోవచ్చు. గతంలో కోడికత్తే అంశంలో చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక దళిత యువకుడిపై 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ కోడికత్తి అంశం. అదేవిధంగా దీనికి సంబంధించి గులకరాయి సంబంధించినటువంటి అంశం కూడా ఒక బీసీ యువకుడిని బలి చేసే పనిలో వైసీపీ నేతలు ఉన్నారని చెప్పి ఒక పక్క ఆరోపణలు దీనికి సంబంధించిన అంటే అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్నటువంటి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఒక ఆరోపణగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఒక గులకరాయి అనేది ఒక హాట్ టాపిక్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరింత విశ్లేషణ అందించడానికి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ శైలాడ త్రినాథ్ గారు మన స్టూడియోకి రానున్నారు. ఈ సిద్ధం యుద్ధం విరామం తర్వాత ఆ విశ్లేషణ ఏంటో చూద్దాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ శైలాడ త్రినాథ్ గారు మన స్టూడియోకి ఈరోజు వచ్చారు. సార్ నమస్తే అండి. త్రినాథ్ గారు, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి బాధ్యతలు మీరు స్వీకరించారు? అంటే తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి మీరు పదవులు ఏంటి?
మండల పార్టీ ప్రెసిడెంట్గా రూరల్లో ఉన్నప్పుడు విజయనగరం మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను సార్. తర్వాత నా భార్య ఆ టైంలోనే మండల ప్రెసిడెంట్ చేయడం, తర్వాత అంతకుముందు నేను సర్పంచ్ చేయటం, మళ్ళీ మున్సిపాలిటీలో కలిపిన తర్వాత నా భార్య మళ్ళీ కౌన్సిలర్ చేయటం, ఆ టైంలోనే ఆవిడ కౌన్సిలరు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం చేశాం. విజయనగరంలోని తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అసలు విజయనగరం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రచారంలో మీరు వెళ్తున్నారా లేదా? ప్రస్తుతం అయితే లాస్ట్ ఎలక్షన్స్ నుంచి నేను వెళ్ళట్లేదు సార్. వారు మమ్మల్ని పిలవట్లేదు. లాస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నా భార్య విశాఖపట్నం హాస్పిటల్లో ఉన్నప్పటికీ మరి అతిథి గజపతిరాజు గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బాగోదని వస్తే ఊర్లో ఎవరో 4 కుర్రాళ్ళు కేకలేశారని చెప్పి ప్రచార రథం నుంచి దించిన తర్వాత సైలెంట్గా ఉండి కార్యక్రమాలు ఏదో మనం ఈ టైంలో ఇబ్బంది పెట్టకూడదు, ఆ చెడ్డ పేరు మనకు వస్తుందని అప్పటి నుంచి ఆగిపోవడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా పార్టీ మమ్మల్ని పిలవడం కూడా లేదు, ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించట్లేదు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా అంటే విజయనగరం నియోజకవర్గం సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీడియా సమావేశంలో కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఒక ప్రధాన అనుచర వర్గంగా మీరు కూడా ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎలాంటి అంటే మీసాల గీత పోటీ చేయడం వల్ల ఎలాంటి రచనలు ఏంటి, ప్రణాళికలు అసలు ఏంటి, అసలు పోటీ చేయడానికి గల కారణాలు ఏంటంటారు చెప్పండి. అంటే ప్రధాన ఉద్దేశం మీసాల గీత గారిని ఆ రోజు పార్టీ సీటు ఎందుకు ఇవ్వలేదని బంగ్లాలో మీటింగ్లో నేను అడిగిన సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆమె, అలాగే వారి తండ్రి గారు ఆ సామాజిక వర్గానికి ఎంతో సేవ చేశారు, మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు సీటు ఇవ్వకపోతే ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి అని నేను అడిగినందుకు బంగ్లాలో ఉన్న పెద్దలు కొందరు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి మరి నేను గీత గ్రూప్లో ఉన్నానని చెప్పి ముద్ర వేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా గీత గారిని కానీ మమ్మల్ని కానీ ఏ కార్యక్రమాలకి ఆహ్వానాలు లేవు. మాకు లేనప్పుడు ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం కూడా చివరి వరకు అంటే చీపురు బిల్లు నీకు ఇస్తాము అని చెప్పి లోకేష్ గారు చెప్పటం, ఆ మాట మీద తను ఉండిపోయిన తర్వాత కనీసం చీపురు బిల్లు అనౌన్స్ చేసినప్పటికి కూడా కనీసం గీత గారితో కనీసం ఒక విషయం చెప్పడం కూడా జరగలేదు. మరి పార్టీ పూర్వం ఈ సిస్టమ్ ఉండేది కాదు. ఎక్కడైతే ఉంటే ఆఫీసు అమరావతిలోనూ పిలిపించటం, మరి ఎవరు ప్రపోజ్ చేయాలన్నది చెప్పటం, డిస్కస్ చేయడం, అప్పుడు అనౌన్స్ చేసేవారు. మరి ఆ సిస్టమ్ మారిపోయింది ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఆ సామాజిక వర్గాలు గట్రా బ్యాలెన్స్ చేయాలని ఒకప్పుడు అశోక్ గజపతిరాజు గారు చెప్పేవారు ఇలాంటి విషయాల్లో. ఆవిడ గీత గారిని పార్టీలో తీసుకొచ్చినప్పుడు కూడా నేను అపోజ్ చేశానండి ఆ రోజు. ఎందుకంటే ఇటుపక్క బలమైన వ్యక్తి ఆయన, వీరభద్ర స్వామి గారి మీద ఒక కొత్త క్యాండిడేట్ మనం పెడితే అంత ఈజీ కాదు, మీ కుటుంబంలోనే ఎవరినొకరు మీ భార్యనో లేకపోతే మీ పాపనో పెడితే బాగుంటుందని అశోక్ గారిని సజెస్ట్ చేయడం కూడా జరిగింది గీత గారు వచ్చే ముందు. అయితే నేను బొత్స సత్యబాబుని కుటుంబ పరిపాలనని నేను అంటున్నాను అన్నప్పుడు అతను నన్ను మరి అలాగా విమర్శించడా అని ఆ రోజు అప్పటి పరిస్థితులు బట్టి గీత గారిని తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత మరి ఈరోజు వాళ్ళ అమ్మాయిని ఆ లాస్ట్ టైం పెట్టేటప్పుడు కూడా కనీసం గీత గారిని వచ్చి పనిచేయమని చెప్పడం కూడా జరగలేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నేను విజయనగరం రోడ్ షోకి వస్తున్నానమ్మా రమ్మని చెప్తే ఆవిడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా మన పైడితెలం గుడి దగ్గర రోడ్ షోలో గీత గారు నేను చూసుకుంటాను, ఆవిడకి సముచిత కల్పిస్తానని కూడా చెప్పారు. ఆ నమ్మకం మీద ఉండిపోయింది ఆవిడ కూడా. పోన్లే మన సంగతి గారు కనీసం మన నాయకురాలకైనా ఏదో గుర్తింపు వస్తుందని ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్తో చీపురుపల్లి ఇస్తారు అన్న లెక్కల్లో ఉండిపోయింది ఆవిడ. ఉండిపోయిన తర్వాత కనీసం నాకు చెప్పలేదు, మరి రాజకీయ భవిష్యత్తు నేను కూడా చూసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఆవిడ ఇండిపెండెంట్గా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే మరొక 5 సంవత్సరాలు ఆగిన తర్వాత నన్ను మర్చిపోతారు. అలాగే మా తండ్రి గారు ఎంతో సేవ చేశారు, మరి మా తండ్రి గారు పేరు పెట్టుకొని నేను తిరుగుతున్నాను, అందుచేత ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తప్పకుండా. చిన్నది గారు ఇప్పుడు మరో ప్రశ్న, అంటే గత 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి.
అది మళ్ళీ ఏమైనా అంటే ఒక సముచితమైన స్థానం అధిష్టానం నుంచి ఒక పిలుపు వచ్చి మళ్ళీ ఏమైనా ఒక సముచిత స్థానం మీసాల గీత గారికి కల్పించినట్లయితే మళ్ళీ ఆమె వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏదో సాధిస్తారు అని చెప్పడం మాత్రం అది ఆశాస్పదం అండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తనకు అదే జరిగింది, ఈరోజు కూడా తనకు నమ్మకం లేదు. ఎవరో మధ్యవర్తులు మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో ఎవరో మాట్లాడితే అది క్లారిటీగా ఉన్నట్టు ఉంటుంది. అది ఇంతవరకు జరగలేదు. ఒక పక్క నామినేషన్స్ వేసిన తర్వాత ఇంకా ఆవిడ సమితి స్నానం ఏంటి ఉంటుంది? నాకు తెలిసి ఏముంటుంది, ఏం ఉండదు. కనీసం ఈ 5 ఏళ్ళలో ఆవిడ మీటింగ్ పిలట్లేదు. ఎందుకు పిలట్లేదని విజయనగరం పార్టీ ఆఫీస్ని కూడా వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ కొత్తగా జరిగిపోద్దని అంటే ఏదో నచ్చ చెప్పే కార్యక్రమం తప్ప ఏదో స్థానికంగా పోటీ చేస్తున్న అమ్మాయిని గెలిపించడం కోసం ఆవిడ వాడుకోవడమే అవుతుంది తప్ప ఆవిడకేదో ఇస్తారని మాత్రం నమ్మకం మాకు లేదు. మీసాల గీత గారు మరో ప్రశ్న తిన్నది కాదు, మీసాల గీత గారు పోటీ చేసినట్లయితే అంటే వైసీపీకి అంటే అధికార పక్షమైనటువంటి వైసీపీకి ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కోలగట్లకు నష్టం జరుగుతుందంటారా, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అతిథి మేడం గారికి ఒకవేళ ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఎవరి మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎక్కువ తెలుగుదేశం అతిథి మేడం మీదే పడుతుంది సార్. కొంతవరకు వీరభద్రస్వామి గారి మీద కూడా పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వార్తల్లో గట్రా చూస్తున్నాం, ఆయనకి కొంత అసమ్మతి బెడద ఉంది. అలాగే బంగ్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రెండింటితో పాటు మెయిన్ ఏంటంటే బీసీ వర్గాలు గుర్తింపు లేదు అనేది ఒకటి విజయనగరంలో కనిపిస్తుంది సార్ తెలుగుదేశంలో. అంచేత అది కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా మీసాల గీత గారు పోటీ చేశారు. ఆ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే త్రిముఖ పోరులో అంటే ఒక పక్క వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి, ఇక మరోపక్క స్వతంత్ర అభ్యర్థిగా మీసాల గీత కూడా ఈ పోటీలో నిలవనున్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖంగా ఉన్నటువంటి ఈ పోరులో ఎంత మేర మనకి అంటే అంటే మీకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మీసాల గీత గారికి ఎంత మేర ఓట్లు వచ్చే అవకాశం ఉందంటారు, లేకపోతే పోటీలో గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రజారాజ్యంలో ఆవిడకి 28,000 ఓట్లు వచ్చేసారు ఆ రోజుకి ఆవిడ ఓన్లీ కౌన్సిలర్. తర్వాత ఆవిడ మున్సిపాలిటీ చైర్పర్సన్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. మా విజయనగరం నియోజకవర్గంలో మ్యాక్సిమం నాకు తెలిసి 70-80% వరకు ఆవిడకి పర్సనల్గా పరిచయం ఉంది. దానితో ఈరోజు ఏంటంటే ఎలక్షన్స్ అన్నీ కులాల ప్రదంగా జరుగుతున్నట్టు ఆ వాతావరణం కనిపిస్తుంది. అంచేత బీసీ కమ్యూనిటీ నుంచి ఈవిడ పోటీ చేస్తున్నారు కనుక ఈవిడ నాకు తెలిసి వీరభద్రస్వామికి పోటీ అవుద్దేమో నేను అనుకుంటున్నాను సార్. అంటే థర్డ్ ప్లేస్కి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి వెళ్ళినా విచిత్రం కాదు సార్. అంటే పోటీ వీరభద్రస్వామి గారికి మీసాల గీత గారికి ఉండే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అంటే తూర్పు కాపు సంబంధించినటువంటి అంటే కాపు సామాజిక వర్గం అంటే ఒక పక్క రెండు కూడా అంటే ఒక పక్క వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఓసీ కేటగిరీ సంబంధించి. అవును సార్. ఈ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి కూడా ఓసీ కేటగిరీ సంబంధించి. అయితే మీసాల గీత గారు స్వతంత్ర అభ్యర్థిగా బీసీ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకు ఏ విధంగా లాభం చేకూరే అవకాశం ఉందంటారు? అదే చెప్తున్నాను కదా సార్, విజయనగరంలో ఆ మధ్యకాలంలో బీసీ నినాదం బాగా ప్రచారం జరిగి ఫ్లెక్సీలు కట్టారు, రకరకాల ప్రచారం జరిగింది, మీటింగులు పెట్టారు, ఇవన్నీ జరిగాయి. అంచేత ఈవిడ బీసీ వర్గానికి చెందిన మనిషి కనుక అట్లీస్ట్ మొదట అడుగు వేస్తుంది ఈవిడ కనుక మనం మ్యాక్సిమం ఆవిడకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలనే ఒక నినాదం స్టార్ట్ అయిందని నేను భావిస్తున్నాను. దానివల్ల తప్పకుండా ఇద్దరికీ పోటీ ఈవిడ. అంటే మీసాల గీత సంబంధించినటువంటి అంటే ఇప్పుడైతే చూసుకున్నట్లయితే చాలా తక్కువ మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇతర నేతలు కానివ్వండి, చాలా తక్కువ మంది మాత్రమే ఆమెతో ఉన్నటువంటి అనుచరులలో ఉన్నారని మనం ఒక పక్క ప్రచారం అయితే జరుగుతుంది, అంటే ఒక పక్క వాదన అయితే వినిపిస్తుంది. ఈ తక్కువ మంది నేతలతో కలిసి ఆమె ఎలా నెగ్గుకు రాగలదు అంటారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఇప్పుడు ప్రధాన అనుచరులు విజయనగరంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం అన్న కల్చరు మొదటిసారి మొదలైంది సార్. అందువల్ల ఒక గుడి కింద ఉన్నవాడు అంత వేరం బయటకు రావడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే రేపు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అధికారంలోకి వస్తే సామాన్య మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో ఉన్నారు తప్ప
కానీ ఇప్పుడిప్పుడు బయటపడతారు. నిన్నటి వరకు ఏంటంటే గీత పోటీ చేయదు, ఆవిడకి అధిష్టాన వర్గం నచ్చ చెప్తుంది, ఆవిడని ఎలాగూ విత్డ్రా చేయిస్తారు అన్న నమ్మకంతో ఉన్నారు. క్లియర్ అయిపోయింది. మరి రేపు నామినేషన్ చేసిన తర్వాత కూడా ఉన్న అనుమానం క్లియర్ అయిపోతుంది. అదే ప్రజల్లో అదే అనుమానం ఉంది. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సముచిత పార్టీ చెప్పి ఒక పక్క బొజ్జగింపులు జరిగింది కూడా జరుగుతున్నాయి. అవును. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈమెకు కూడా బొజ్జగింపులు జరిగే అవకాశం ఉందంటారా ఏంటంటారు? లేదు, బొజ్జగింపులు జరిగే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడున్న మా పెద్దలు ఏకోసాన గీత గారిని కానీ, మన కేఏ నాయుడు గారిని కానీ, జిల్లా పరిషత్ నాగార్జున కానీ, ఈ మన కరోజు బంగారరాజుని కానీ, వీళ్ళందరినీ మరి ఎందుకో ప్రోత్సహించలేదు. అది ఆ అసంతృప్తి ఎక్కువగా ఉంది. అంత రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళకి కానీ, పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ఆ అనుమానం ఉంది. ఎందుకంటే మరి వాళ్ళ ఆలోచన ఏంటో మాకు అర్థం కావట్లే. బీసీలు బయటికి రాకూడదా అని మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయితే మరొక ప్రశ్న అండి త్రినాథ్ గారు, దీనికి సంబంధించి అంటే విజయనగరం నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గం అంతా కూడా కోలగట్ల హయాంలో అంత అభివృద్ధి జరిగిందని చెప్పి ఒక పక్క ఆయనే చెప్పుకొస్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా ఆయనే చెప్పుకొస్తున్నారు. నగరాన్ని సుందరీకరణ చేశాం, వైసీపీ కంపల్సరీగా గెలుస్తుందని చెప్పి ఒక పక్క ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి వార్తలు కూడా మనం గతంలో చాలాసార్లు చూస్తాం. ప్రస్తుతం కూడా ఆయన అలాగనే అంటున్నారు. ఏంటంటారు, అసలు విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటారా? అసలు మీ కామెంట్ ఏంటి అభివృద్ధి గురించి? అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలన్నది అశోక్ గజపతిరాజు గారు ఆలోచన. అయితే ఆ మేరకు ఆయన సక్సెస్ కాలేదు. మరి ఏది జనాలకి ఆకర్షితమైన కార్యక్రమాలు చేయడంలో స్వామి గారు సక్సెస్ అయ్యారని ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతం పోవడానికి శుభ్రం రోడ్డు ఉందా లేదా, ఏది రాత్రిపూట లైట్ వెళుతుందా లేదా, ఇవన్నీ ఎమ్యూనిటీసు కొంతవరకు బాగానే చేశారని ఒప్పుకోవాలి. అయితే అది బాధ్యత, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు చెయ్యాలి. ఆ విషయంలో స్వామి గారు ముందున్నారు. కానీ ఆయనకు కూడా ఒక రకమైన ఇబ్బంది ఉంది. ఏదైనా డైరెక్ట్ స్వామి గారే చేస్తారు తప్ప అక్కడ స్థానిక ప్రజాప్రతినిధికి ఆయన గౌరవించట్లేదని ఆ అసంతృప్తి ఉంది. మరి అది ఎంతవరకు ఆయన దాన్ని లైన్లో పెట్టుకుంటారో తెలియదు. కానీ ఇలాంటి అసంతృప్తులు, అలాగే ఏదైతే బంగ్లాలో సీనియర్స్, ఈరోజు బంగ్లాలో ఒక ఐవీపీ రాజు తప్ప ఎవరు సీనియర్స్ లేరు. మరి ఈ సీనియర్స్ని అందరినీ మరి వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద ఆయన మరి ఏంటి ఆలోచిస్తున్నారో మేము చెప్పలేము. కానీ ఎందుకంటే రాజకీయం చేయడంలో ఆయన మించి తెలివైనడు విజయనగరంలో ఎవడు లేడు. మరి ఆయన కూడా అంత యాక్టివ్ పార్టీగా ఉంటున్నట్టు మాకు అనిపించట్లేదు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే సీనియర్స్ నెగ్లెక్ట్ చేశారో, ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో అక్కడ సెకండ్ క్యాడర్, వాళ్ళు కూడా ఈరోజు పెద్దగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే కొత్తగా ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొకరు వాళ్ళకి పెద్దలు లీడింగ్ ఇస్తున్నట్టు అక్కడ అనిపిస్తుంది మాకు. అంటే ఎవరో సోదరులు చెప్తుంటారు కదా. అంచేది ఇటువంటి అసంతృప్తి అంతా గీత గారికి ఉపయోగపడుద్ది. ఎందుకంటే వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి గీత గారికి అని మేము భావిస్తున్నాం. ప్రధానంగా అంటే స్వతంత్ర అభ్యర్థిగా గీత పోటీ చేసే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి, అంటే విజయనగరం మండలం అంటే టౌన్ కాకుండా విజయనగరం మండలంలో ఏ విధంగా మీసాల గీతకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఎక్కువగా ప్రభావం చేస్తారు ఆవిడ. ఎందుకంటే తనకేంటంటే బీసీ సామాజిక వర్గం, మరి మ్యాక్సిమం మండలం అంతా వాళ్ళే ఉన్నారు. తను నలుగురిలో బాగా కలిసిపోగలరు, ఫ్రీగా మాట్లాడగలరు అన్నది. ఇప్పుడు ఈ 2-3 కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేసాము. వాళ్ళు ఫ్రీగా వచ్చి ఆవిడ పక్కన నిల్చొని మాట్లాడుకుంటారు. కష్టసుఖాలు గట్టాను, మీరు ఇది చేశారండి అది చేశారండి ఓపెన్గా చెప్తున్నారు. అది మన వీళ్ళ దగ్గర లేదు, టీడీపీ పెద్దల దగ్గర లేదు. అది డెఫినెట్గా మండలంలో గీత గారికే ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను నేను. ఒక పక్క అంటే అశోక్ గజపతిరాజు గారు చెప్పినటువంటి అభ్యర్థి అవడం వల్లనే అప్పుడు మీసాల గీత గారు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పి ఒక పక్క టీడీపీ నేతలు ఒక పక్క చెప్తున్నారు. ఆ వాదన అయితే వినిపిస్తుంది. ఇప్పుడు మీసాల గీత గారు అసలు ఎందుకు అంటే మద్దతు తెలియజేయడం లేదు అన్న ప్రశ్న ఒక నియోజకవర్గంలో ఒక ప్రశ్నగా మిగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటారు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటారు? అసలు ఎందుకు వచ్చిందంటారు? మీసాల గీత గారిని తీసుకొచ్చింది అశోక్ గజపతిరాజు గారు. మరి పెద్ద ఆయన కనుక ఆయన గెలిపించారని చెప్పడంలో తప్పులేదు. అయితే ఆవిడికి ఒక సామాజిక వర్గంలో
వాళ్ళ తండ్రి గారు చేసిన సేవలు ఎంతో ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. అది కూడా ఉపయోగపడింది. అప్పుడు టీడీపీ కూడా ఉపయోగపడితే పడి ఉండొచ్చు, దాన్ని కాదని లేవు. ఏంటి మరి అశోక్ గారు ప్రపోజ్ చేసిన వాళ్ళ అమ్మాయి ఎందుకు ఓడిపోయిందండి? అదే అశోక్ గారు ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఆయనకి 26,000 ఓట్లు వచ్చాయి విజయనగరంలో. మరి కూతురు ఎందుకు ఓడిపోయింది? తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అంటే అప్పుడు వైసీపీ వేవ్ వచ్చింది కదా, వేవ్ రావడం వలన ఓడిందని చెప్పి ఒక వాదన అయితే ఉంది. అంటే మీరు ఎందుకు ఓడిపోయింది అంటే మన కారణం మనకు చెప్పలేం, కానీ వైసీపీ వేవ్ కూడా వచ్చింది. అంటే వైసీపీ వేవ్ ఉండొచ్చు కొందరికి. ఇప్పుడు అశోకేశ్వరరావు లాంటి గారిని ఆయనకి వేవులతో పని లేదు, ఎందుకంటే మన విజయనగరం మహారాజు ఆయన. ఏంటి మరి అంటే ఉపయోగపడకపోయినా ఎవరికి హాని చేయరు. ఆయన ఏదో పాలసీ మ్యాటర్లో వెళ్తారని సార్ చెప్తారు. మరి మేము చూసాం, మేము దగ్గర 30 ఏళ్ళ ఇండస్ట్రీ. మరి ఈ అమ్మాయి వచ్చినప్పుడు మమ్మల్ని అందరిని పక్కన పెట్టారు. మరి ఆయన ఏంటంటే రాజకీయం, ఆయన స్టైల్ వేరు, ఏ కార్యక్రమమైనా ఆయనే చేస్తారు, కానీ మాతో నడిపించేవారు ఆయన. అందుచేత 40 ఏళ్ళు రాజకీయం బాగా చేయగలిగారని నేను అనుకుంటున్నాను, నాకు ఆయనతో ఉన్న అనుబంధం పెట్టి. మరి ఈ అమ్మాయికి మరి మరి ఆయన చెప్తున్నారో లేదో, లేదా ఆయన మాట వింటుందో లేదో తెలియదు, కానీ ఈవిడ ఆలోచనలంతా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అందువల్ల ఆవిడ అంతకు ఏం చేయగలదని నేను అనుకుంటున్నాను, ఏం చేయలేదని నేను అనుకుంటున్నాను. గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు వీళ్ళిద్దరి మధ్య? గ్యాప్ ఏం లేదు, మరి పార్టీ మీటింగ్లు పిలట్లేదు ఆవిడ, మమ్మల్ని పిలట్లేదు. మరి పిలవని పేరెంటానికి ఎవరు వెళ్తారండి? ఇదే విషయాన్ని పార్టీకి తెలుసు, మరి పార్టీ కూడా ఏనాడు పట్టించుకోలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీకి కావాల్సిన వాళ్ళందరూ వీళ్ళందరూ కనిపిస్తారా, మాజీలందరూ? మరి పార్టీది బాధ్యత కదా. పోనీ వీళ్ళు చేయనప్పుడు అట్లీస్ట్ రాష్ట్ర పార్టీ అయినా కలెక్ట్ చేసుకొని కాంప్రమైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరి పార్టీలో చేరుతారని ఎలా చూసుకుంటున్నాం? ఇప్పుడు మొదటి నుంచి కలుపుకొని ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా. పోనీ అట్లీస్ట్ పెద్ద ఆయన కదా, ఆ రోజు కోరిని పిలిచాడు ఆయన పార్టీలోకి రావమ్మని, వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి నాది బాధ్యత అని వాళ్ళ తండ్రి గారు చెప్పారు. ఇప్పుడు పిలిచి మాట్లాడొచ్చు కదా, మాట్లాడితే ఈ పరిస్థితి ఉండదు కదా. మాట్లాడలేదు కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది అంటారు. మరి అందువల్ల గ్యాప్ వచ్చింది. అయితే మనకి 2014 నుంచి 19 వరకు కూడా మిస్సాల గీత గారు ఎమ్మెల్యే పనిచేసినటువంటి కాలంలో ఎలాంటి అభివృద్ధి, విజయనగరాన్ని ఎలా అభివృద్ధి చేశారు? ఇప్పుడు ఏ కార్యక్రమాల్లో విజయనగరం ముందంజలో ఉందంట? అదే ఇప్పుడు పక్కా ఇల్లు రావడంలో ఆవిడది మెయిన్ కీలకం ఇక్కడ విజయనగరంలో. అది కాకుండా ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసిన పెద్ద ఆయన చేసిన ఇల్లు 540 ఇళ్ళు మన ఏయూ క్యాంపస్ దగ్గర కానీ రాళ్ళమాలపల్లి దగ్గర కానీ కట్టడం జరిగింది. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఇవి కాకుండా సుమారు దగ్గర నాకు తెలిసి 25,000 ఇళ్ళ దాకా లోన్లు ఇప్పించారు. ఏంటి ఇదే కాదు, మంచినీరు ఇబ్బంది అంటే మన గొర్రెల మండలం నుంచి వాటర్ తీసుకొచ్చి మన చంపావతిలో దిగే ఏర్పాటు ఈవిడే చేయించారు. ఇది కాకుండా జూనియర్ కాలేజ్ శాంక్షన్ కూడా చేయించారు. నెక్స్ట్ కొన్నిటికి ఎవరికి పోలీస్ స్టేషన్లో అవసరం వచ్చినా డైరెక్ట్ దాన్ని ఫోన్ చేయడం, అవసరమైతే వీళ్ళు మాట్లాడడం, ఇవన్నీ చేశారు. ఒక రెవెన్యూ ఆఫీస్లో ఏది పని ఉన్నా, కలెక్టర్ ఆఫీస్లో ఏది పని ఉన్నా పర్సనల్ కలెక్ట్ చేసుకోవడం చేసింది ఆవిడ. అందుచేత ఆవిడ కొంత సింపతి సంపాదించింది. మోరోవర్ ఏంటంటే మ్యాక్సిమం సామాజిక వర్గం మరి ఆవిడ ఒకటే కదా. మరి మన మనిషి దగ్గర మనం ఫ్రీగా వెళ్ళగలం అన్న దాని మీద కూడా ఎక్కువ మందిని ఆకర్షించగలిగింది ఆవిడ. ఇంకా అంతకన్నా డెవలప్మెంట్ ఏంటి చేయాలి చెప్పండి? దానికి కరప్షన్ చేయలేదు కదా. మరో ప్రశ్న, అంటే 50 వార్డులు, అంటే మన విజయనగరం టౌన్ సంబంధించి 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డుల్లో మిస్సాల గీత సంబంధించినటువంటి అనుచరులు మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నారంటారా? ఉన్నారు. అయితే బయటపడకపోవడం అన్నది టైం కొంత చాలకపోవడం వల్ల, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఆవిడకి ఏదో సీట్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో ఆవిడ ఉండడం వల్ల స్పీడప్ చేసుకోలేకపోయారు ఆవిడ. మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన కానీ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి 2 రకాల అడ్వాంటేజ్ ఉంది. అధికార పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం, తర్వాత పీఆర్పీలో ఉన్నప్పుడు కొంతమంది తిప్పుకోగలిగింది. విజయనగరం మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కూడా కౌన్సిలర్స్తో వీళ్ళందరితో పరిచయం ఉంది. మరి పాత వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేసింది టీడీపీ. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎవరొకరు ఏదో చిన్న పదవి చేసిన తర్వాత మనల్ని ఎవరు పిలుస్తారని చూస్తారు. అది తను క్యాష్ చేసుకోగలుగుతుంది ఆవిడ. ప్రధానంగా ఇప్పుడు 2000 సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికల్లో ఎలా వెళ్ళబోతున్నారు? అంటే ఏ పాయింట్లు పట్టుకొని మీరు ప్రజల్లోకి ముందుకు వెళ్ళబోతున్నారు? స్వతంత్ర అభ్యర్థిగా మిస్సాల గీత సంబంధించినటువంటి ఒక ప్రధాన అనుచరుడిగా మీరు ఏంటంటారు? అసలు ఎలా వెళ్ళబోతున్నారు నియోజకవర్గంలో? ఇప్పుడు మెయిన్ ఫండమెంటల్గా ఎమ్మెల్యే గారికి అసంతృప్తి నాయకులు కానీ,
టీడీపీ నెగ్లెక్ట్ చేయబడిన మనుషులకు కానీ వాళ్ళు ప్లస్ ఈ బీసీ వర్గాల వాళ్ళు వీళ్ళతోటే ఎలక్షన్స్ చేస్తారు ఆవిడని నేను అనుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఒక ఫైవ్ మ్యాన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక పక్క కమిటీలు వేసుకుంటూ ఆ క్షేత్రస్థాయిలో కూడా వెళ్తున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఆ నేతలందరూ కూడా ఒక క్షేత్రస్థాయిలో వెళ్ళి దాని పార్టీ బలోపేతానికి ఒక పక్క కొంతమంది పార్టీలో చేరికలు కూడా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో మనకి మీసాల గీతకు సంబంధించినటువంటి ఆ చేరికలు లాంటివి లేదంటే ఏదైనా జరిగే అవకాశం ఉందా? అసలు ఎలా వెళ్ళబోతున్నారు అసలు? అంటే నాకు తెలిసి ఏదో 5 మెన్ కమిటీ అన్నది అశోక్ గజపతిరాజు గారు ఉన్నంతకాలం జరిగిన వ్యవహారం అది. ఎందుకంటే ఆయన 5 మెన్ కమిటీ చెప్పి 5 మెన్ తలక అభిప్రాయం తీసుకొని చూసి అందులో ఏది బాగోలేకపోయినా ఆయనకి నచ్చకపోయినా అది ఇలా కాదు అలా సరిచేయండి అని చెప్పి సరిచేయించి మళ్ళీ ఆ 5 మెన్ కమిటీ చేసినట్లు చేసేవారు ఆయన. ఎందుకంటే ఏదైనా 5 మెన్ కమిటీ చేసింది అని ఒక మెసేజ్ పెట్టేవారు. ఇప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఒకరిద్దరు పెద్దలు ఎవరో ఉన్నారు అక్కడ బంగ్లాలో, ఎవరైనా ఫ్రీగా ఆవిడతో మాట్లాడినా ఆయన కలండి అని చెప్తారు అంతే తప్ప మన బాధ ఆలకించాలి కదా. అది లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడున్న వాళ్ళు మా సోదరులే కదా, మరి చెప్తూనే ఉంటారు మధ్య మధ్యలో. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పరిస్థితి ఏంటంటే చేరికలు కూడా అంటే ఒక పక్క వైసీపీలో చేరుతున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీలు కూడా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మీసాల గీత వైపు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చేరికలు అన్నవి ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఎలక్షన్ 2 నెలలు ఉంటుండగా ఇవన్నీ కామన్. ఇవి ఆ విషయాలు మేనేజ్మెంట్ అంతే తప్ప అది మన నోటితో చెప్పకూడదు. అంచేత అవన్నీ మామూలే అవన్నీ. ఎందుకంటే వీళ్ళు చేరినంతట్లో ఏముంది సార్, ఒక 100 మంది చేరతారు. భర్త ఎట్టేస్తాడో భార్య ఎట్టేస్తాడో అలాంటి రోజులు ఇవి. అంచేత చేరుకులు ఇవన్నీ ఏంటంటే ఏదో చూపించుకోవడానికే తప్ప అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఈ కొత్తగా రాష్ట్రంలో సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గులకరాయి తగిలిని చెప్పి ఒక వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అంటే ఒక రక్షణ లేదని చెప్పి వైసీపీ నేతలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆరోపిస్తున్నారు. ఇదంతా డ్రామా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏంటంటారు ఇదంతా ఏం జరుగుతుంది? మరి ఇంతకుముందు ఒక డ్రామా జరిగింది, మరి అది నిజంగా తగిలినా డ్రామాయే అంటారు. అందుకే అందులో జగన్ సమర్థుడు అటువంటి చేయడంలో. మరి అటువంటి అనుమానం రావడం కామనం. మరి వచ్చుంటే ఎప్పటికీ ఆయన అడావుడి చేయడం ఏదో అది కూడా పెద్ద అడావుడి కనిపించలేదు. అంటే వైసీపీకి సంబంధించిన అంటే ఇంతవరకు కూడా 5 ఏళ్ళు పాలనలో కూడా హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అది కంపల్సరీగా స్టేట్లో వైసీపీ గవర్నమెంట్ ఏర్పడుతుందని చెప్పి ఒక మంత్రులు చెప్తున్నారు, ఆయన ప్రధాన సలహాదారులు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. ఏంటంటారు అసలు స్టేట్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే సీనియర్ లీడర్ మీ అభిప్రాయం? అంటే ఈ కల్చరు తమిళనాడు, కర్ణాటకలో ఒక 25 ఏళ్ళ క్రితమే ఉండేది. ఎందుకంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అన్నది పక్కన పెట్టి ఓటర్ని ఆకర్షించాలి, ప్రజలను ఆకర్షించాలని చెప్పేది అది తాత్కాలిక భృతి. మరి తాత్కాలిక భృతి ఏంటంటే కొంచెం అందరికీ ఆకర్షణగా అనిపిస్తుంది, లాంగ్ రన్లో కనిపించదు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు మనకు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనకు రాలేదు ఆంధ్రప్రదేశ్లో. మరి ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మరి వాళ్ళ తండ్రి గారి టైంలోనే బోల్డెన్ కాలేజీలు వచ్చాయి, చదువుకున్నారు. వాళ్ళ ఎవరికి ఉద్యోగాలు లేవు. మరి పిల్లలు చదువుకుని ఇంతంత లిటరేట్ పీపుల్ మాత్రం ఇవన్నీ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే విజయనగరం నియోజకవర్గంలోని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మీసాల గీత ప్రధాన అంశుడిగా మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ శైలాడి త్రినాథ్ గారు మంచి విశ్లేషణ, అంటే మంచి సమయాన్ని మంచి విలువైనటువంటి విశ్లేషణను మనకి అందించారు. ఇది సిద్ధ యుద్ధం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.